What is the selection sort mechanism means? It is an in-place comparison-based algorithm in which the list is divided into two parts, sorted part and left hand and unsorted part at right hand. అంటే ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి మనం వర్క్ చేస్తాం. అంటే యాక్చువల్గా సార్టెడ్ పార్ట్, అన్సార్టెడ్ పార్ట్. It is generally used for sorting files with very large records and small keys. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బబుల్ సార్ట్ మెకానిజం అయితే పెయిర్స్ స్వాపింగ్ కంపేర్ చేసుకుంటే వెళ్ళాం. వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సెలెక్షన్ సార్ట్ మీన్స్? For example, my list contains 5 elements. I want to enter 5 values. These are the elements. ఇక్కడ సెలెక్షన్ సార్ట్ అంటే ఏం లేదు. ఇక్కడ 2 పాయింట్ కింద ఏదో చెప్పేసరికి లెఫ్ట్ పార్ట్ లోనేమో సార్టింగ్ మెథడ్ ఉండాలి, సార్టింగ్ లిస్ట్ ఉండాలి, రైట్ పార్ట్ లో అన్సార్టెడ్ లిస్ట్ ఉండాలన్నాడు కదా. బై డిఫాల్ట్ టోటల్ లిస్ట్ అన్సార్టెడ్ లిస్ట్. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్లేస్ డిసైడ్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ డిసైడ్ చేయాలంటే ఫస్ట్ యూ కెన్ ఫైండ్ ద లీస్ట్ ఎలిమెంట్ ఇన్ యువర్ అరే. వాట్ ఈస్ ద లీస్ట్ ఎలిమెంట్? దిస్ ఈస్ ద లీస్ట్ ఎలిమెంట్. ఈ లీస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ తో స్వాప్ చేయండి. అంటే ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే 16 ఐడెంటిఫై చేసిన తర్వాత 16 అన్నది లీస్ట్ ఎలిమెంట్ అనుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ ఏం చేస్తారంటే 0 ఇండెక్స్ ఎలిమెంట్ తో స్వాప్ చేయండి. అంటే ఒకటే షార్టింగ్ మెకానిజం. అంటే ఇప్పుడు 16 వస్తుంది, 87 వస్తుంది, 29 వస్తుంది, 36 వస్తుంది, 49 వస్తుంది. ఇది ఎలా వస్తుంది? అది మీరు ఇవన్నీ ఏం చేయాలి? సెకండ్ ప్రాసెస్ లో ఫస్ట్ అంటే ఇప్పుడు మనకి 2 పార్ట్స్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఏది షార్ట్ పార్ట్ ఏదంటే ఫస్ట్ ఒకటే ఒక ఎలిమెంట్ షార్ట్ అయింది, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ షార్టింగ్ ఆర్డర్ లో లేవు, అన్సార్టెడ్ లిస్ట్ అయింది. ఈ అన్సార్టెడ్ లిస్ట్ లో అంటే రిమైనింగ్ అన్సార్టెడ్ లిస్ట్ లో లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి. దిస్ ఈస్ ద అన్సార్టెడ్ లిస్ట్. ఈ లిస్ట్ లో లీస్ట్ ఎలిమెంట్ అంటే ఏదైంది? 29 ఈజ్ ద లీస్ట్ ఎలిమెంట్. ఈ 29 ని ఇందులో ఉన్న ఫస్ట్ పొజిషన్ తో ఇన్సర్ట్ చేయండి, స్వాప్ చేయండి. అంటే ఎంత ఉంది? 16 ఆల్రెడీ డిసైడ్ అయ్యింది, 29, 87, 36, 49. At the time second element is decided. ఇప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ లో లీస్ట్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయండి. అంటే ఈ 2 పార్ట్ ఇక్కడ వరకు డివైడ్ అయిపోయింది, ఇది సార్టెడ్ అయింది. ఇందులో లీస్ట్ ఎలిమెంట్ అంటే ఏదైంది? 36 లీస్ట్ ఎలిమెంట్. అప్పుడు 36 ని ఇక్కడ ఉన్న పొజిషన్ తో ఇన్సర్ట్ చేయండి, అంటే స్వాప్ చేయండి. 16, 29, 36, 87, 49. ఇది సార్టెడ్ లిస్ట్ అయింది. దిస్ ఈజ్ అన్సార్టెడ్ లిస్ట్. ఇందులో లీస్ట్ ఎలిమెంట్ ఏదైంది? 49. మీరు ఏం చేస్తారు? 16, 29, 36, 49, 87. ఇక్కడికి సార్టెడ్ లిస్ట్. అన్సార్టెడ్ లిస్ట్ అయిన ఎలిమెంట్స్ ఒకటే ఉంది కాబట్టి ఇంక స్వాప్ చేయాల్సిన అవసరం లేదండి. దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్ అంటే ఏం లేదండి, టోటల్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. ఆ లీస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ పొజిషన్ తో స్వాప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఫస్ట్ పొజిషన్ తప్పించి మిగతా ఎలిమెంట్స్ స్టార్ట్ చేయాలి. అంటే రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ తీసుకున్నాయి, అందులో లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి దాన్ని దేనితో స్వాప్ చేస్తారంటే ఫస్ట్ ఎలిమెంట్ తో స్వాప్ చేయండి. అంటే సెకండ్ ఎలిమెంట్ తో మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ తీసుకుని థర్డ్ ఎలిమెంట్ స్టార్ట్ చేసి అందులో లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి థర్డ్ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఏం లేదండి, సింపుల్ అయింది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు? ఓన్లీ షార్టింగ్ టెక్నిక్ నేమ్ మార్చండి, సెలెక్షన్ సార్ట్. కోడ్ రైట్ చేసిన ఫంక్షన్ నేమ్ ఏమి రాస్తారంటే సెలెక్షన్ సార్ట్ అని రాస్తారు. బిఫోర్ గోయింగ్ టు కోడ్ మీరు చూడండి కావస్తే. వాడు ఏం చెప్పాడు? సపోజ్ ఏ లిస్ట్ విత్ n ఎలిమెంట్స్ అంటే ఫైండ్ ద లొకేషన్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ n ఎలిమెంట్స్. టోటల్ ఎలిమెంట్స్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేస్తున్నాడు. దాన్ని ఇంటర్చేంజ్ ద లీస్ట్ ఎలిమెంట్ లొకేషన్ విత్ ఏ ఆఫ్ 0 ఎలిమెంట్. అప్పుడు ఏ ఆఫ్ 0 షార్ట్ అయినట్టు. సెకండ్ ఏం చేయమన్నాడు? ఫైండ్ ది లొకేషన్ ఆఫ్ ది సెకండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ది సబ్ లిస్ట్ ఆఫ్ n-1. అంటే ఫస్ట్ ఎలిమెంట్ తప్పించి మిగతా ఎలిమెంట్స్ లో లీస్ట్ ఎలిమెంట్ ఎక్కడుందో చెక్ చేయమంటాడు. ఆ లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే వచ్చిందో ఆ ఎలిమెంట్ ని దేంతో స్వాప్ చేయమన్నాడు? ఏ ఆఫ్ 1 తో స్వాప్ చేయమంటాడు. అప్పటికి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1 షార్టింగ్ అయిపోయినట్టు. తర్వాత ఏం చేయాలి? ఏ ఆఫ్ 2 టు లాస్ట్ వరకు అందులో లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. ఆ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసిన ఎవరితో స్వాప్ చేయాలి? ఏ ఆఫ్ 2 తో స్వాప్ చేయాలి. అక్కడ అయిపోయిన తర్వాత
A3 నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటే వెళ్ళాలి లీస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉందని. ఓకే, కార్డ్స్ ఇన్సర్ట్ చేసే మెథడ్ వస్తుంది. అంటే లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేస్తాం, దాన్ని స్వాప్ చేస్తాం అంతే. వాట్ ఇస్ ద ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఇన్ దిస్ వన్? 10. 10 తీసుకెళ్ళి 60తో స్వాప్ చేశాడు. అక్కడికి 10 స్వాప్ అయినట్టు. రిమైనింగ్ ఎలిమెంట్స్ లీస్ట్ ఎలిమెంట్ ఏది? 20 అయింది. 20 30తో స్వాప్ చేశాడు. 20 డిసైడ్ అయిపోయింది. రిమైనింగ్ ఎలిమెంట్స్ లీస్ట్ ఎలిమెంట్ 30. 30తో స్వాప్ చేస్తాను అంతే. స్వాపింగ్ అయితే జరిగిపోతుంది. అదే ఎలిమెంట్తో స్వాప్ అవుతుంది. నెక్స్ట్ 60, 50, 70, 40లో లీస్ట్ ఎలిమెంట్ ఏదంటే 60. 60 40ని 60తో స్వాప్ చేశాను. ఓకే, స్వాప్ అయిపోతుంది. నెక్స్ట్ 50, 70, 60లో 50 ఇస్ ద లీస్ట్ ఎలిమెంట్, నో స్వాప్. 70, 60, 60 లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేయగలవు. ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ లో మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ రావాలంటే సింపుల్లీ లెస్ దాన్ సింబల్ యూజ్ అయిన అంతే. లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తే ఇంతకుముందు మనం ఏం చెక్ చేస్తామంటే హైయెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ తీసుకొచ్చాము, లీస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ తీయాలి. లీస్ట్ ఎలిమెంట్ మూవ్ చేసుకుని వస్తాం. ఓకే, మిగతా అంతా ప్రోగ్రామ్ అంతా కామనే. ఓకే, చూడండి ఇక్కడ వరకు. ఇక్కడ ఏం చెక్ చేస్తాడు? ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ద లీస్ట్ ఎలిమెంట్? 1 ఈస్ ద లీస్ట్ ఎలిమెంట్. ఆ 1 ని ఫస్ట్ లొకేషన్ తో స్వాప్ చేశాను. అంటే 1 ఏమో ఫస్ట్ ప్లేస్ లో వెళ్ళిందంటే 8 ఏమో లాస్ట్ ప్లేస్ లో వచ్చింది. రిమైనింగ్ ఎలిమెంట్స్ లో ఏది లీస్ట్ ఎలిమెంట్ అంటే 2 అయింది. 2 ఎవరితో స్వాప్ అవుతుంది అంటే 4 లొకేషన్, అంటే సెకండ్ లొకేషన్ 4 తో స్వాప్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదంటే 3 వెళ్ళి 6 తో స్వాప్ అవుతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ లో స్మాలెస్ట్ ఏదండి 4 అండి. 4 వెళ్ళి 9 తో స్వాప్ అవుతుంది. 9, 6, 8 లో స్మాలెస్ట్ అంటే 6 అయింది. 6 9 తో స్వాప్ అవుతుంది. 9, 8 లో ఏది లీస్ట్ ఎలిమెంట్ అంటే 8. ఇంకా తర్వాత ఎలిమెంట్ చెక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా అదే లాస్ట్ ఎలిమెంట్. ఇంకా ఎందుకంటే లాస్ట్ ని స్వాప్ చేయడానికి కూడా ఉండదు. ఓకే, చూడండి 5, 8, 6, 3, 1 ఉంది. వాట్ ఇస్ ద లీస్ట్ ఎలిమెంట్? 1 స్వాప్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. తర్వాత లీస్ట్ ఎలిమెంట్ ఏదైనా 3 ఎవరితో స్వాప్ అవుతుంది? 5 తో స్వాప్ అవుతుంది. నెక్స్ట్ 6, 8, 5 అందులో లీస్ట్ ఎలిమెంట్ ఏదైనా 5. 6, 8 లని. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏం సింపుల్ అండి. మిమ్మల్ని ఏం ఐడెంటిఫై చేయమన్నాడు? లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయమన్నాడు, అంతే కదా. లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయమన్నాడు. నెక్స్ట్ ఏంటంటే మినిమం లీస్ట్ పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మిన్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. ఫర్ ఎక్కడే స్టార్ట్ చేయాలి? 0 నుంచే కదా. ఫర్ i ఈక్వల్ 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఇప్పుడు లీస్ట్ వాల్యూని ఐడెంటిఫై చేయాలంటే మిన్ ఈక్వల్ టు i అనుకోండి. అంటే 0 పొజిషన్ లీస్ట్ అనుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ j ఈక్వల్ టు i ప్లస్ 1, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేయాల్సిన అవసరం. ఓకే, అయితే ఇక్కడ ఏం చెక్ చేస్తారంటే ఇఫ్ ఏ ఆఫ్ మిన్ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే అయితే, అంటే మిన్ లో ఉన్న వాల్యూ హైయెస్ట్ అనుకోండి, అప్పుడు జే వాల్యూనే లీస్ట్ కాబట్టి మిన్ ఈక్వల్ టు జే అనుకోండి. బయటకు వచ్చిన తర్వాత అప్పటికి ఆ లూప్ ద్వారా మనం ఏం చెక్ చేస్తాం తెలుసా? లీస్ట్ పొజిషన్ ఐడెంటిఫై చేస్తున్నాం. లీస్ట్ పొజిషన్ ఐడెంటిఫై చేసి ఎందులో స్టోర్ చేస్తున్నారు? మిన్ లో స్టోర్ చేస్తున్నారు. ఈ మిన్ లో స్టోర్ చేసిన లొకేషన్ ని ఏ ఆఫ్ జీ ఐతో స్వాప్ చేయాలి. అంటే i 0 అయితే 0తో స్వాప్ చేయాలి, i 1 అయితే 1తో స్వాప్ చేయాలి. దట్స్ వై ఏమని రాస్తారు? ఇంటి డి ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిన్ ఈక్వల్స్ టు టి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇలాగే వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఇలా వాల్యూస్ ఉన్నాయి 0, 1, 2, 3, 4లో ఉన్నాయి. ఇప్పుడు మీరు లూప్ రాసింది ఏం చెప్పండి? i ఈక్వల్ టు 0. అంటే ఏ పొజిషన్ ఐడెంటిఫై చేస్తున్నా అంటే ఫస్ట్ పొజిషన్ అయింది. 0 n లెస్ దాన్ n మైనస్ 1 అంటే 0 to 4 అంటే 3 వరకు వర్క్ అవుతుంది. ట్రూ అయితే మిన్ ఈక్వల్ టు i అన్నాడు, అంటే మిన్ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. j ఈక్వల్ టు i ప్లస్ 1 అన్నాడు, అంటే j 1 అవుతుంది. 1 లెస్ దాన్ n అంటే 5 అని ట్రూ 4. ఓకే,
ట్రూ అయితే ఏ ఆఫ్ మిన్ అంటే ఏ ఆఫ్ జీరో. ఏ ఆఫ్ జీరోలో వాల్యూ ఎంత ఉంది? 29 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ వన్. ఏ ఆఫ్ వన్ వాల్యూ ఎంత ఉందండి? 87 ఉందండి. ఫాల్స్ అయి ఫాల్స్ అయితే మళ్ళీ జే వాల్యూ ఎంత అవుతుంది? ఇన్నర్ లూప్ వస్తుంది, 2 అవుతుంది. 2 లెస్ దాన్ 5 ట్రూ. ట్రూ అయితే ఏ ఆఫ్ ఐ మిన్ అంటే 29 అండి గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత ఉంది? 16 ఉంది. ట్రూ అండి. ట్రూ అయితే ఏం చెప్పారంటే మిన్ ఈక్వల్ టు జే అన్నాడు. అంటే జేలో వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. అంటే జే మిన్ వాల్యూ ఎంత అయిందంటే 2 అయింది. నెక్స్ట్ మళ్ళీ జేకి వస్తుందండి. జే 3 అవుతుంది. 3 లెస్ దాన్ 5 ట్రూ. ట్రూ అయితే ఏ ఆఫ్ మిన్ అంటే 2 అండి. వాట్ ఈజ్ ఏ ఆఫ్ 2? 16 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3 అంటే 36 అయింది. ఫాల్స్ అయింది. నెక్స్ట్ జే వాల్యూ ఎంత అవుతుంది? 4. 4 లెస్ దాన్ 5 ట్రూ. ఏ ఆఫ్ మిన్ అంటే 16 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4 అంటే 49 అయింది. ఫాల్స్ అయింది. నెక్స్ట్ జే వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 ఫాల్స్. ఇది టెర్మినేటెడ్ కి మిన్ లో ఇండెక్స్ ఎంత ఉందో తెలుసా? 2 ఉంది. 2 ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉందండి? లీస్ట్ వాల్యూ ఉంది. ఓకే, ఈ లూప్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? టీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ అన్నారు. అంటే 29 వస్తుంది. ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు అంటే ఏ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిన్ అన్నారు. మిన్ అంటే 2 అండి. ఏ ఆఫ్ 2 వాల్యూ ఎంత ఉందండి? 16 ఉంది. ఏ ఆఫ్ మిన్ ఈక్వల్ టు అంటే ఏ ఆఫ్ 2 ఈక్వల్స్ టు టీ అన్నారు. టీ అంటే ఎంత ఉందండి? 29 ఉంది. అంటే ఆటోమేటిక్ ఏమైంది తెలుసా? 0లో 16 ఉంది, 1లో 87 ఉంది, 2లో 29 వచ్చింది, 3లో 36 ఉంది, 4లో 49 ఉంది. ఇప్పుడు మనకి ఏంటి డిసైడ్ అయింది? ఫస్ట్ ఎలిమెంట్ డిసైడ్ అయింది. మళ్ళీ లూప్కి వెళ్ళిద్దండి. I1 అవుద్ది. 1 లొకేషన్ తీసుకుని మిగతా అన్నిటిని చెక్ చేస్తున్నాం మనకి. అంతే, దట్ ఈస్ ద వర్కింగ్. అందులో మళ్ళీ లీస్ట్ పొజిషన్ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని స్వాప్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ సెలెక్షన్ స్టార్ట్ అంటే ఏంటండి? టోటల్ ఎలిమెంట్స్ లో లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి లీస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ పొజిషన్ తోటి స్వాప్ చేయాలి. సెకండ్ టైం ఏం చేయాలి? సెకండ్ లిస్ట్ ఐడెంటిఫై చేసి సెకండ్ పొజిషన్ తో స్వాప్ చేయాలి. థర్డ్ లిస్ట్ ఐడెంటిఫై చేసి థర్డ్ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి. అలా స్వాప్ చేసుకుంటే వెళ్తాడు. అంటే ఇక్కడ ఎవ్రీ టైం స్వాపింగ్ జరగదు, మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్వాప్ జరుగుతుంది. అంటే లీస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి మాత్రమే స్వాప్ చేస్తున్నాం అంతే, మిగతా అంతా సేమ్ అయింది. దిస్ ఈజ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ బికాస్ ఆఫ్ లూప్ లోపల లూప్ రైట్ చేసాం మనం. టైం కాంప్లెక్సిటీ ఇస్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. బట్ ఫైల్ హ్యాండ్లింగ్ లో రికార్డ్స్ ఉన్నప్పుడు మనం చెక్ చేయాలంటే ఇది బెస్ట్ మెథడ్. ఓకే, write this one. This is selection sort program.